హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా వన్ ఆఫ్ ది పాపులర్ యూనివర్సిటీ. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, భారతదేశంలోని వేరు వేరు ప్రాంతాల నుంచి చాలామంది ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలనుకుంటారు. ఎందుకంటే దానికి ఉన్న చరిత్ర అలాంటిది. సుమారుగా 100 సంవత్సరాలు అవుతుంది ఆంధ్ర యూనివర్సిటీని కట్టి. అండ్ నాకు తెలిసి కొద్ది రోజుల్లో ఈ 100 సంవత్సరాల వేడుకలు ఏవో జరగాల్సినవి కూడా ఉన్నాయి నాకు తెలిసి. సో జరుగుతుంది కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. సో అంత చరిత్ర కలిగిన యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీలో ఇప్పుడు ఒక ఇష్యూ అయితే నడుస్తోంది. అదేంటంటే ఆర్ఎస్ఎస్ వర్సెస్ స్టూడెంట్స్ ఆర్ ఏబీవీపీ వర్సెస్ ఎస్ఎఫ్ఐ. సో ఎలాగైనా చెప్పొచ్చు. ఏబీవీపీ అంటే అఖిల భారత విద్యా పరిషత్, ఎస్ఎఫ్ఐ అంటే స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ మధ్య కూడా నడుస్తుంది. అండ్ ఆర్ఎస్ఎస్ వర్సెస్ స్టూడెంట్స్ అన్నట్టుగానే మెయిన్గా స్టార్ట్ అయిన ఇష్యూ ఇప్పుడు కొంచెం అలా పెరిగి పెద్దదయ్యి చిలికి చిలికి గాలివాన అయిందంటారు చూడండి, అలా అయిపోయింది అనమాట ప్రస్తుతానికి. సో అలా నడుస్తుంది. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా, ఈ కాంట్రవర్సీలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అంటే ఏ యొక్క భౌగోళిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి కూడా నాకు కొంతవరకు ఐడియా ఉంది కాబట్టి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇష్యూ ఏంటి, కాంట్రవర్సీ ఏంటి, అదేంటనేది అర్థం చేసుకుందాం. సో స్టూడెంట్స్ ఫెడరేషన్ యూనియన్ అవేమి ఇందులో ఇన్వాల్వ్ కాకముందే ఫస్ట్ ఆర్ఎస్ఎస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, ఈ స్వయం సేవక్ సంఘానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గత 5 రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీలో ఏవో మార్చింగ్లు, పెరేడ్లు ఇలాంటివన్నీ కూడా ఏవో చేస్తున్నట్టుగా, ఏవో రిహార్సల్స్ లాంటివి చేస్తున్నట్టుగా, కొంచెం ఎక్కువగా ఏయూలో తిరుగుతూ, ఏయూ విద్యార్థులతో కలుస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేశారనేది కూడా ఇక్కడ ఎవరికీ క్లారిటీ లేదు, ఎవరూ చెప్పట్లేదు కూడా. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఈ 2 క్వశ్చన్సే ఉన్నాయి తప్పిస్తే అసలు ఏం చేశారు, ఏం చేయడానికి వచ్చారు, ఏం సాధించారు, ఇవైతే ఎవరికి తెలీదు. వీటికి ఆన్సర్లు ఎవరి దగ్గర లేవు కూడా. సో వాళ్ళు వచ్చారు, రావడం సమస్య అయింది అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఒక పెద్ద యూనివర్సిటీ. దాంట్లో అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు. యూనో ఆంధ్రాలోని వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరు వేరు మతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరు వేరు కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ అఫ్కోర్స్ కొంచెం ఆ డిఫరెన్స్ అనేది ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఒకటి ఉంది కదా మన దగ్గర. సో వాటి ఆధారంగా ఆటోమేటిక్గా ఈ గుర్తింపులు అయితే ఉంటాయి. అండ్ వాళ్ళు నమ్మే దేవుళ్ళని బట్టి ఈ మతాల ప్రాతిపదికన మనుషుల్ని కూడా రికగ్నైజ్ చేస్తుంటారు. ఇదంతా జనరల్గానే నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఎక్కడా కూడా ఈ మతపరమైన లేదంటే కులపరమైన గొడవలు పెద్ద స్థాయిలో ఇంతకుముందు అయితే జరగలేదు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా. సో ఈ ఆర్ఎస్ఎస్ రావడం వల్ల, ఈ ఆర్ఎస్ఎస్ వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. అసలు ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక యూనివర్సిటీలోకి అందరు విద్యార్థులు కలిసి ఉండే ఒక ప్రాంతానికి ఆర్ఎస్ఎస్కి ఏం పని, ఆర్ఎస్ఎస్ ఎందుకు రావాలి, ఆర్ఎస్ఎస్ విద్యార్థులను ఎందుకు రెచ్చగొట్టాలి, ఆర్ఎస్ఎస్ విద్యార్థులతో అసలు ఎందుకు కలవాలనుకోవాలి, ఆర్ఎస్ఎస్ విద్యార్థులతో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలనుకుంటుంది, అది చేయించాలనుకుంటుంది, అసలు విద్యార్థులకి ఆర్ఎస్ఎస్కి ఎందుకు లింక్ అనేది ఒక వెర్షన్. సో బట్ ఆర్ఎస్ఎస్ పాయింట్ ఏంటి, ఓవరాల్గా ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటి, హిందువులందరిలో ఐక్యతను తీసుకురావాలనేది ఒకటి ఉంది. అంటే దానికి వేరే ఐడియాలజీస్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఐడియాలజీస్ నచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎస్ఎస్ రీసెంట్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే ఒక మీటింగ్ జరిగిందో, ఒక సెలబ్రేషన్ లాంటిది జరిగిందో, దానికి సల్మాన్ ఖాన్ కూడా వెళ్ళాడు. సల్మాన్ ఖాన్కి ఏం పని గట్టిగా మాట్లాడుకుంటే, బట్ సల్మాన్ ఖాన్ కూడా వెళ్ళాడు. సో ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో మత విద్వేషాలను రెచ్చగొడుతుందా అంటే ఏమో, దానికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ లేదు ఇప్పుడు. కాకపోతే చరిత్ర మొత్తాన్ని చూసుకుంటే మాత్రం ఎస్, హిందువులను అయితే మాత్రం ఒక చోటకు చేరుస్తుంది. హిందువుల్ని ఒక చోటకు చేరిస్తే అది మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? ఒక ముస్లింకి ఒక సమస్య వచ్చిందంటే 100 మంది ముస్లింలు ఆ ప్రాంతంలో ఉంటే 100 మంది ఆ ముస్లిం పక్కన నిలబడతారు. ఒక క్రిస్టియన్కి ఏదైనా సమస్య వచ్చిందంటే 100 మంది క్రిస్టియన్స్ ఉంటే ఆ ప్రాంతంలో 100 మంది అతని పక్కే నిలబడతారు. ఒక పార్సీకో, ఒక జైనుకో, ఒక బుద్ధిజంని ఫాలో అవుతున్న వ్యక్తికో, లేదంటే అంతేందుకు జూయిష్ పీపుల్, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీలో చూసుకుంటే జూయిష్ పీపుల్ ఎవరో ఒకరు మొత్తానికి ఒకరికి ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ పక్కన నిలబడతారు. బట్ అదే ఒక హిందూకి ఒక సమస్య వచ్చిందంటే 100 మంది హిందువులు నిలబడతారా? నిలబడరు. 100 మంది హిందువులు ఉంటే 100 మంది నిలబడరు. ఎలా ఆలోచిస్తారు? 100 మందిలోనే చెప్తా. 10 మంది ఏమో మనకెందుకులే ఇవన్నీ అనుకుని వదిలేస్తారు. 10 మంది ఏమో నా సమస్య కాదు కదా, ఎందుకులే నా దాకా వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకుని వదిలేస్తారు. ఇంకో 10 మంది ఎలా ఆలోచిస్తారంటే
అంటే కాయిన్కి రెండు వైపులా చూసే ప్రయత్నం చేస్తారు. అంటే ఈడిది కూడా మిస్టేక్ ఉందేమో, ఏమో కంప్లీట్గా వాళ్ళదే మిస్టేక్ ఉండకపోవచ్చు కదా, ఈడిది కూడా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు ఒకవేళ మనం ఈ సైడ్ నిలబడితే రేపొద్దున ఈడి తప్పు అని తెలిసిందనుకో, మనం ఎదవలం అవుతాం, ఎందుకులే అని చెప్పి ఇంకో 10 మంది ఆగిపోతారు. ఇప్పటికే 30 గాను. ఇంకొక 25 మంది ఎలా ఉంటారంటే సెక్యులరిజం, అన్ని మతాలు ఒకటేరా, ఆహా, మనిషి అంటే మతం కాదురా, మనిషి అంటే మానవత్వం రా, ఈ ఈ ఈ వెర్షన్ ఉంటుంది. సో ఇది బేసిక్గా వీళ్ళ దాకా సమస్య వస్తే కానీ వీళ్ళకి అర్థం కాదు, ఈ మాటలు మారవు, ఇవన్నీ ఉంటాయి, అది వేరే విషయం. సో ఇలాగ ఒక 55 మంది సపోర్ట్గా నిలబడరు, ఒక 45 మంది మటుకు నిలబడతారు. ఆ మిగతా 55 మందిలో కనీసం ఒక 40 మందినైనా సరే వీడి పక్కన నిలబెట్టాలి అనేది ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నేను నమ్ముతా, అది నిజమా కాదా అనేది నాకు అనవసరం. ఎందుకంటే యాజ్ ఎ హిందూగా నేను ఫస్ట్ థింగ్ ఏం ఆలోచిస్తున్నా, నేను బేసిక్గా కరోనా ముందు 2019 వరకు కూడా నేను సెక్యులర్ని, నేను అన్ని మతాలు ఒకటే, ఏ దేవుడైతే ఏముందలే అనుకుంటూ ఉండేవాడిని. కరోనా తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది. ఎందుకు మారింది? న్యూస్ నా వరకు చేరే విధానం మారింది. అప్పటి వరకు న్యూస్ చూడాలంటే ఏదో న్యూస్ ఛానల్స్ అట్లే ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా న్యూస్ షేరింగ్ లేదు, బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ షేరింగ్ అనేది చాలా యాక్టివ్గా జరుగుతోంది. సో అది చూసినప్పుడు నాలో ఆలోచన విధానం మారిపోయింది కంప్లీట్గా. క్రిస్టియన్ కన్వర్షన్స్ ఏవైతే చూస్తున్నా, బలవంతంగా చేయడానికి ప్రయత్నిస్తున్న కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నా. తర్వాత ఇస్లాం కోసం జరుగుతున్న కార్యక్రమాలు చూస్తున్నా, ఇస్లాంలోకి మనుషుల్ని మార్చడానికి, ఇస్లాంలో మనుషుల యొక్క సంఖ్యను పెంచడానికి ఏదైతే జరుగుతుందో దాన్ని చూస్తున్నా. లవ్ జిహాద్ చూస్తున్నా, లవ్ క్రూసిఫికేషన్ చూస్తున్నా, వీటన్నిటిని చూస్తున్నా. ఇవన్నీ చూస్తున్న టైంలో నాకు ఆలోచన విధానం మారుతూ వచ్చింది కొంతవరకు. అండ్ చాలా ఇంటర్నేషనల్గా కూడా చాలా వింటూ వచ్చు. అంతెందుకు, జపాన్కి చెందిన ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే ఒక ముస్లిం పర్సన్, ఒక ఇస్లాంని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించే ఒక పర్సన్ జపాన్ కోసం ఒక క్లారిటీ ఇస్తాడు. ఏమనంటే బేసిక్గా జపాన్లో ఇస్లాంని స్ప్రెడ్ చేయడం కోసం 6 సంవత్సరాల పాటు కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టారంట. అంటే జాపనీస్ కరెన్సీలోకి మార్చేయలేండి, డాలర్స్లో ఎందుకు ఖర్చు పెడతారు జపాన్లో, కానీ అట్లా ఖర్చు పెట్టారట. 6 సంవత్సరాల తర్వాత ఒక పర్సన్ ఇస్లాంలో కన్వర్ట్ అయ్యాడంటే జపాన్లో. అండ్ ఆ పర్సన్ కూడా జాపనీస్ పర్సన్ కాదు, ఆ పర్సన్ ఒక ఫారెన్ వర్కర్. మోస్ట్లీ ఇండియన్ అయ్యి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అది వేరే విషయం, బట్ ఎవరో మనకు తెలియదు. కానీ సో అది కూడా జాపనీస్ పర్సన్ కాదు. సో జపాన్లో ఎవ్వరు కూడా ఎంత ట్రై చేసినా ఇస్లాంలో కన్వర్ట్ అవ్వరు. జపాన్లో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు బేసిక్గా వాళ్ళకంటూ కేవలం 10 సిమెట్రీస్ మాత్రమే ఉన్నాయి. బేసిక్గా మిగతా అన్ని సిమెట్రీస్ కూడా జపాన్ కల్చర్, శరీరాన్ని దహన సంస్కారాలు చేయడం, సో అది ఉంది. బట్ ముస్లింలో అది లేదుగా. సో ఇస్లాంలో అది లేదు కాబట్టి మాకు తగ్గట్టుగా మాకు ఈ సిమెట్రీలు కట్టాలని చెప్పి అక్కడ గొడవ. జాపనీస్ మేయర్స్, జాపనీస్ ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో ఒకటే మాట, ఉంటే ఉండండి లేదా పొండి, మీ దేశాలకు పొండి. మా దేశంలో ఇలాగే ఉంటుంది, మా దేశంలో మేము సిమెట్రీలు కట్టం, మా దేశంలో మేము ఇలాగా పూడ్చిపెట్టే సిమెట్రీలు కట్టం, మేము మా కల్చర్ ఫాలో అవ్వండి, మా దేశంలో ఉండాలనుకుంటే. లేదు మీ కల్చరే కావాలనుకుంటే అయ్యే ఉంటాయి, ఆ 10 సిమెట్రీలే ఉంటాయి అంతే, అంతకు మించి ఏమీ ఉండవు, మీకు ఉంటే ఉండండి లేదా లేదు మీ ఇష్టం, అదే చెప్తున్నారు అక్కడ. సో ఇలాగ ప్రపంచ దేశాలన్నిటిలోని కూడా జరుగుతున్నా చూస్తూ ఉన్నాం కదా. సో ఆటోమేటిక్గా నాలో ఉన్న సెక్యులర్ చచ్చిపోయాడు. కాకపోతే నేను మనుషుల్ని హేట్ చేయను, ఈ క్రిస్టియన్స్ని హేట్ చేయను, ముస్లిమ్స్ని హేట్ చేయను డెఫినెట్గా, ఎందుకంటే నా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు. సో నాకు ప్రాబ్లం ఏం కాదు, అక్కడ మనుషులతో ప్రాబ్లం కాదు. మా రిలేటివ్స్లో కూడా కొంతమంది కొంచెం దూరపు చుట్టాలు లాంటి వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇలాగ ఈ ఫేక్ థింగ్స్ కోసం కన్వర్ట్ కాలేదు, సో అది వేరే విషయం. సో అది వాళ్ళ చాయిస్, వాళ్ళది, ఇంకా వాళ్ళ ఇష్టం, అది ఓకే. నేను మనుషుల్ని హేట్ చేయను. బట్ ఎవరైతే మిషనరీస్ ఒక పని, ఒక ప్రాసెస్, ఒక ప్రాపగాండా పెట్టుకొని పనిచేస్తే వాళ్ళని హేట్ చేస్తారు. అని ఇస్లాం కూడా అంతే, ఇస్లాం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నాకైతే నా ఐడియాలజీ ఇది నా ఒక్కడదే కాదు, ఇది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కూడా, ఇది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని హేట్ చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఆర్ఎస్ఎస్ని అపోజ్ చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఈ సెక్యులర్ వాదిగా ఉంటాను నేను అంటేనే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎందుకంటే 55 మంది అలా ఉన్నారు కాబట్టి. ఈవెన్ హిందువుల్లో కూడా. ఇది కాకుండా మళ్ళీ క్రిస్టియన్లు 100 మంది, ముస్లింలు 100 మంది, 255 మంది వస్తారు నాకు 300 మందిలో. కానీ నాకు ఏంటంటే ఇది కరెక్ట్ కదా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకొకటి, ఆంధ్ర యూనివర్సిటీలోకి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనే మాట మాట్లాడే ముందు, ఆంధ్ర యూనివర్సిటీలో LGBTQ కల్చర్ ఎందుకు వచ్చింది?
ఆ ఓపెన్ ఆడిటోరియం ఏదైతే ఉందో అక్కడ ఏవైతే బెంచ్లు ఉన్నాయో వాటికి మీరు వేసిన కలర్లు ఏంటి? అవి వేసినప్పుడు మీకు అనిపించలేదా ఇది ఆంధ్ర యూనివర్సిటీ కల్చర్ కాదని, ఇది ఇండియన్ కల్చర్ కాదని? ఎల్జీబీటీక్యూ ఇండియన్ కల్చరా? ఎల్జీబీటీక్యూ ఈజ్ ఎ జూయిష్ కల్చర్. అది మొదలైంది ఒక జూయిష్ పర్సన్ నుంచి మొదలైంది. అది మొట్టమొదటి గే క్లినిక్ని మొదలుపెట్టింది ఒక జూయిష్ పర్సన్. ప్రపంచం మొత్తం దాన్ని స్ప్రెడ్ చేయడానికి చూస్తుంది జూయిష్ పీపుల్. అది మనకెందుకు వచ్చింది? మనకేంటి సంబంధం అది అసలు? కాబట్టి మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మనకేంటి సంబంధం ఇదంతా కూడా? భారతదేశానికి ఆ కల్చర్ ఎందుకు రావాలి? ఎల్జీబీటీక్యూ అనే కల్చర్ని ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాల మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు? ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. మీ ఐడియాలజీని మటుకు ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయాలి, ప్రపంచం యొక్క ఐడియాలజీని మటుకు మీరు యాక్సెప్ట్ చేయరు. ఏమనంటే మత విద్వేషాలు. ఇప్పుడు మీరు వీటి త్రూ ఏంటి ఇస్తున్నట్టు? ఏం కాదులే, గేలుగా ఉండండి, లెస్బియన్లుగా ఉండండి, ఎల్జీ, బి అంటే బైసెక్షువల్గా ఉండండి, టీ అంటే ట్రాన్స్జెండర్స్గా ఉండండి, ఎవరు క్వశ్చన్ చేయకూడదు, సపోర్ట్ చేస్తారు. ఇట్లాంటి మటుకు ఓకే. మీకు స్టూడెంట్స్కి ఎందుకు ఇవన్నీ? మరి స్టూడెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు వీటిల్లో? ప్రపంచం మొత్తానికి తెలుసు ఆ కలర్ల వెనక మీనింగ్ ఏందో, మీరు ఎందుకు వేసారు అది అనుకుని తెలిసిన వాడికి. తెలియని వాడికి అది వేరే విషయం. లాజికల్గా చెప్తున్నా, ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ లాగే ఉండి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది అబ్బా. స్టూడెంట్స్ యూనియన్ ఫామ్ చేసుకొని, సరే యూనియన్ ఫామ్ చేశారే అనుకుందాం, పోనీ ఆ యూనియన్ దేనికి వాడుతుంటారు? ఫర్ అవుట్ రైట్ పాజిటివ్ యాక్టివిటీస్కేనా? కాదు, కొన్ని వేరే కూడా ఉంటాయి. బయటకు వెళ్తుంటారు, వేరే యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతారు. సో ఇట్లాగా ఆటోమేటిక్గా ఫోకస్ అనేది మీ మీద పడేటట్టు మీరే చేసుకుంటారు. మీ మీద పడుతుంది. అది ఆర్ఎస్ఎస్ది పడుతుందా, ఎవరికి పడుతుంది అనేది వేరే విషయం. పడుతుంది, అందరి ఫోకస్ పడుతుంది. పడిన తర్వాత మీరు ఇంకా దాన్ని, మీ భయం ఏంటంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోద్దని. ఆంధ్ర యూనివర్సిటీలో అదే జరుగుతుంది అక్కడ జనరల్గా. ఇది బేసిక్గా స్టూడెంట్స్ లాగే ఉంటే ప్రాబ్లమే లేదబ్బా. స్టూడెంట్స్ ఎప్పుడైతే వాళ్ళ పరిధి దాటి ఎక్కువ ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా వేరే విషయాలు కూడా అక్కడ వరకు వస్తాయి. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి నుంచి ఉన్నది కాదు. అది ఇలాంటి పెద్ద యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోని కూడా పెద్ద స్థాయి ఓట్లు ఉంటాయి, పెద్ద స్థాయి ఐడియాలజీలు ఉంటాయి. అంటే పెద్ద స్థాయి ఐడియాలజీలు ఇన్ ద సెన్స్ ఇప్పుడు కొన్ని వందల మంది ఉంటారు, వాళ్ళందరూ ఒకటే ఐడియాలజీతో ఉన్నారనుకో, అది పెద్ద స్థాయి ఐడియాలజీ, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఎప్పుడైతే బయటకు వెళ్తాయో, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లోకి వెళ్తాయో, ఇలాంటి ఆర్ఎస్ఎస్ లాంటి వాటిలోకి వెళ్తాయో, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ అని ఇలాంటి యూనియన్ల చేతుల్లోకి వెళ్తుంటాయో ఆటోమేటిక్గా ఇదే జరుగుతూ ఉంటుంది. బయట వాళ్ళు వస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అవన్నీ సెపరేట్ థింగ్. సో ఏదో కరెంట్ ఫ్లక్చువేట్ అయ్యి మళ్ళీ వచ్చింది. సో బయట వాళ్ళు వస్తున్నారు, దాడులు చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, అది పక్కన పెడితే అసలు ఫస్ట్ థింగ్, ఏయూలో స్టూడెంట్స్ నిజంగా కేవలం చదువుకోవడానికి వెళ్ళి మళ్ళీ చదువుకొని ఇంటికి వచ్చేస్తున్నారా? అదొక క్లారిటీలో ఉంటే బెటర్. కేవలం ఆంధ్ర యూనివర్సిటీ ఓకే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి. సో ఫిజిక్స్ అన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళకి వెళ్తున్నారా, చదువుకుంటున్నారా? హాస్టల్లో ఉన్నవాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారా? అంతేనా? గ్రౌండ్లు ఉన్నాయి, ఆడుకుంటున్నారా? ఆ గ్రౌండ్లో ఏవో పెట్టినప్పుడు ఖాళీ ఉంటుంది, కానీ మిగతా టైం అంతా గ్రౌండ్లు ఖాళీ, కేవలం ఆడుకుంటున్నారా సండే వచ్చిన రోజు? లేదు. స్టూడెంట్స్ వాళ్ళ పరిధిని మించి కొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని. అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, అంతే. సో అది దాని తాలూకా వన్ ఆఫ్ ది ఎఫెక్ట్. ఇది సైడ్ ఎఫెక్ట్ అని కూడా పూర్తి స్థాయిలో అనలేదు, వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ అంతే అది. సో ఆ ఎఫెక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ అది మీకు వద్దంటే ఎలా? అన్నీ కావాలి. స్టూడెంట్స్ ఉన్న చోట కొన్ని వందల వేల మంది విద్యార్థులు, కొన్ని వందల వేల మంది మనుషులు, కొన్ని వందల వేల ఓట్లు, కొన్ని వందల వేల ఆలోచనలు ఒక చోట చేరినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి సంస్థలు, సంఘాలు వస్తాయి. మీరు కావాలి అనుకుంటే ఇంకొక దగ్గర ఎక్కడైనా నిలబడి వీళ్ళ ఐడియాలజీకి మీరెవరో లొంగకండి అని మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళ మీద గొడవలకి వెళ్తే ఏం ఉపయోగం లేదు. అది మ్యాటర్ ఇక్కడ. నన్ను అడిగింది ఇదే కరెక్ట్ అంటా నేను. దిస్ ఇస్ ద రైట్ వే టు డీల్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, అంతే. సో విద్యార్థులు చదువుకోండి జాగ్రత్తగా. ఎంఎస్సీలో, ఎంటెక్లో ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా,
అవన్నీ చేసుకోండి ప్రశాంతంగా. లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళండి. ఎండ్ ఆఫ్ ది డే ఏబీవీపీ మీకు అన్నం పెట్టదు, ఎస్ఎఫ్ఐ మీకు అన్నం పెట్టదు, ఆర్ఎస్ఎస్ మీకు అన్నం పెట్టదు, ఏమీ ఎట్టవు, ఉపయోగం ఏంట్లేదు. జస్ట్ ఏమంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఐడియాలజీ. నీ ఐడియాలజీ మటుకు నువ్వు మార్చుకోకు. నీకేముందో అదే ఉండు. నువ్వు చూడు, మొత్తం అన్నీ చూడు, అన్నీ తెలుసుకున్న తర్వాత లాస్ట్కి నీకు ఏది రైట్ అనిపిస్తే అదే కంటిన్యూ చెయ్యి. నేను అదే చేశాను. నేను ఒకప్పుడు సెక్యులర్గా ఉన్నాను. నాకు అప్పుడు ఏమీ తెలియకుండా నేను సెక్యులర్గా ఉన్నాను. తెలియకపోవడం వల్ల నాకు ఏంటంటే అందరూ ఒకటే అన్నట్టు ఉండేవాడిని. తెలిసిన తర్వాత నేను ఆలోచించాను ఇది కరెక్ట్ కాదు అనేసి. అది దృష్టిలో పెట్టుకోండి అంతే. ఓకే, సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. అంతే మరి. ఇంకా థ్యాంక్ యూ. మేబీ నేను చెప్పింది చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే నచ్చిన వాళ్ళు ఎలాగ డిస్లైక్ చేస్తారు. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీ దగ్గర హై పాయింట్స్ ఉంటాయి ఇవాళ, ఇవ్వండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నచ్చితే ఈ వీడియోని ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో కూడా. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మనకి నాట్ సబ్స్క్రైబ్డ్ కంటెంట్ కౌంటే ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్. సో ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టేసేయండి, నోటిఫికేషన్ వస్తుంది. రోజుకి ఎక్కువ పెట్టడం, 1-2 పెడతామా అయితే. సో అది చూడడానికి ట్రై చేయండి. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బై బై, మీట్ నెక్స్ట్ వీడియో, బై బై.